హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవడానికి ముందు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయడానికి వెళ్ళండి. మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అన్న దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని కూడా షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అయితే రీచ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయితే మీ దగ్గర ఉండాలి. అంటే నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, హాల్ టికెట్ని ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, దాదాపుగా అందరూ 10th క్లాస్ తోట అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి 10th క్లాస్ అప్పుడు మీ దగ్గర ఉన్న హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ అలాగనే ఈ యొక్క 10th క్లాస్ 2 హాల్ టికెట్స్ మాత్రమే అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లోడ్ చేయమని అడగదు, కేవలం డేట్ ఆఫ్ బర్త్ కోసం మాత్రమే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకొని మీ పేరు మీద ఉండాలి. మీ పేరు మీదుగా లేటెస్ట్గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఒకవేళ మీ పేరెంట్స్ది కనుక పెడదామంటే మాత్రం కుదరదు, మీ పేరు మీదనే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది మీరు కంపల్సరీగా రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎక్కడ మిమ్మల్ని ఆధార్ని అప్లోడ్ చేయమని అడగదు. కాబట్టి మీరు ఆధార్ నెంబర్ ఒకటి రాసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ కానీ ఆంగ్లో ఇండియన్స్ ఇట్లా మీరు ఏదైనా సపరేట్ కేటగిరీ వాళ్ళు అయి ఉంటే మాత్రం, అంటే మీకు ఈ నేను చెప్పిన ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కనుక మీరు ఉంటే మాత్రం ఇవి కంపల్సరీగా ఈ నెంబర్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఈ సర్టిఫికేట్స్ లేదనుకుంటే మాత్రం అప్లికేషన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో లేటెస్ట్ది మీ సేవ నుంచి తీసుకున్నది అయి ఉండాలి. ఆ మీ సేవ నుంచి తీసుకున్న నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్టు 1 lakh లోపా మీ ఇన్కము, 2 lakhs లోపా మీ ఇన్కము, అబోవ్ 2 lakhs లోపా. గుర్తుపెట్టుకోండి, మీ ఇన్కమ్ అన్నది బిలో 2 lakhs లోపు ఉంటే మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, అది కూడా మీ పేరు మీదనే ఉండాలి. ఇంకా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్, ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉండి వాళ్ళు ఎకనామికల్గా పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయి ఉంటే మాత్రం మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి. ఓసీ వాళ్ళు అందులో మీకు గనక రియంబర్స్మెంట్ రావాలి అనుకుంటే, అంటే మీరు కట్టే ఫీజులో రాయితీ రావాలి అని అనుకుంటే మాత్రం ఓసీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అన్నది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కౌన్సిలింగ్ అప్పుడు, బట్ ఇప్పుడు మాత్రం మీ నెంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్, కేవలం రేషన్ కార్డ్ నెంబర్ మాత్రం మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టడీ అండ్ రెసిడెన్స్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఏ స్కూళ్ళలో ఏ డిస్ట్రిక్ట్లలో చదివింది అన్నది మాత్రమే అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రూఫ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక వీటితో పాటు మీ యొక్క ఫాదర్ నేము, అలాగనే మీ యొక్క ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అన్నది పర్మనెంట్ నెంబరు, రన్నింగ్లో ఉన్న నెంబరు, అంటే ఆ యొక్క నెంబర్ ఏదో టెంపరీగా రీఛార్జ్ చేసుకొని వాడుకుంటామన్న నెంబర్లని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఈ నెంబర్ అన్నది మీరు ఈ అప్లికేషన్ పెట్టుకున్న కానించి మీకు సీట్ వచ్చి ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకున్న ఇంకా ఫ్యూచర్లో కూడా అదే పర్మనెంట్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని జాగ్రత్తగా రన్నింగ్లో ఉన్న నెంబర్నే
ఇవ్వండి. మీరు మార్చడానికి కూడా కుదరదు తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా మీ పేరు మీద క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మీ పేరు మీద ఉంటే మంచిది. లేదనుకుంటే మీ పేరెంట్ కానీ లేకుంటే మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇవ్వచ్చు. కానీ మీదై ఉంటే మాత్రం మీకు ఏదన్నా అలాట్మెంట్ అంటే లేదనుకుంటే అలర్ట్స్ అంటే మెసేజెస్ కానీ లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి మీకు మెయిల్ ద్వారా ఇన్బాక్స్లో కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి మీ పేరు మీద మీరు కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. లేదనుకుంటే మాత్రం మీ పేరెంట్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే మీకు దగ్గరలో ఉంటారో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఒకవేళ ఎంపీసా బైపీసా సో ఏ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంక లాస్ట్లో వెరీ 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 ఇంపార్టెంట్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీరు యొక్క ఫీ పేమెంట్ చేయడానికి మీ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ కానీ డెబిట్ కార్డ్ అని కూడా అంటారు, దాన్ని క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. అయితే ఎందుకు ఇవి ఉండాలి అంటే మీరు మీ సేవా సెంటర్కి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారు అని మీరు అవసరం లేదు అని అనుకుంటే మాత్రము కొంచెం ఇబ్బంది పడతారు. దాదాపు మీ కార్డు ద్వారానే చేయండి. ఎందుకంటే ఒకవేళ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతే మాత్రం అంటే అప్లికేషన్ చేసే ప్రాసెస్లో ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఒక అప్లికేషన్ మధ్యలో ఆగిపోయి ఫీ పేమెంట్ చేసేటప్పుడు సర్వర్ బిజీ వల్ల ఒకవేళ అమౌంట్ కట్ అయిపోయి తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మీ సేవ వాళ్ళకి ఆన్లైన్ సెంటర్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సి వస్తుంది. అదే మీ అకౌంట్ నెంబర్ నుంచి మీరు చేస్తే మాత్రం ఒకవేళ కట్ అయినా కూడా మళ్ళీ మీ అకౌంట్లోకే రిఫండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవన్నీ డాక్యుమెంట్స్ అలాగనే డీటెయిల్స్ అయితే మీరు ఆన్లైన్లో ఈ ఏపీ సెట్ 2025కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకొని చేయండి. సో మొత్తానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకనంటే నేను మీకు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకునే కానుంచాలి మిగతా మీ ఎగ్జామ్ నుంచి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దాకా వెబ్ కౌన్సిలింగ్ నుంచి వెబ్ ఆప్షన్ నుంచి సీట్ వచ్చేంత వరకు మిమ్మల్ని నేను గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.